హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయ రాఘవ. ఇది మన 81st వీడియో, 81 వీడియో. ఇది 81 వీడియో. 80 వీడియోస్ వరకు మనము ఫ్యూచర్ సింపుల్ కంప్లీట్ చేసాము. లాస్ట్ వీడియోలో 80 వీడియోలో ఇదే అది ఫ్యూచర్ సింపుల్. ఇది వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ బి అనమాట. బిలో ఫ్యూచర్ కంటిన్యూస్ చేస్తున్నాం మనం. ఓకే, 81 వీడియోలో ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఇది కూడా థర్డ్ది ఫ్యూచర్ టెన్స్. మీకు ఇంతకుముందు చెప్పాను, ఫ్యూచర్ టెన్స్లో 4 ఫామ్స్ ఉంటాయి: ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ సింపుల్ ఇంతకుముందు వీడియోలో 80 వీడియోలో చేసాం మనం. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి? భవిష్యత్తులో జరుగుతున్న పని. ఓకే, మనం చెప్పిన సమయానికి ఒక పని భవిష్యత్తులో కనుక జరుగుతూ ఉన్నట్టయితే దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో తెలియచేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ షెల్ బి టేకింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM టుమారో. రేపు మార్నింగ్ 8 AM నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ మనం చెప్పిన సమయానికి ఒక పని జరుగుతుంది. హీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ ఎట్ 9 AM టుమారో. అతను రేపు మార్నింగ్ 9 AMకు ఆఫీస్ వెళ్తూ ఉంటాడు, కాలేజ్ వెళ్తూ ఉంటాడు. ఓకే, అలాగా షీ విల్ బి గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 11 AM టుమారో. ఆమె రేపు 11 గంటలకు ఆఫీస్కి వెళ్తుంది. అంటే ఆ సమయానికి ఆ పని జరుగుతూ ఉంటుంది. ఇలాగ మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటే భవిష్యత్తులో దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్లో తెలియజేయాలి. ఓకే, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్. ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి గోయింగ్ ఆన్ ఇన్ ఫ్యూచర్ ఎట్ ఎ పర్టికులర్ టైమ్ ఆర్ ఎట్ ఎ సర్టెన్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో మనం చెప్పిన సమయానికి ఒక పని జరుగుతూ ఉంటే కొంతకాలమే దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో వాడతాము. ఎంతకాలం? కొంత సమ్ టైమ్ యాక్షన్ విల్ బి గోయింగ్ ఆన్. అంటే చూడండి, ఇప్పుడు ఐ షెల్ బి గోయింగ్ టు కాలేజ్ ఎట్ 9 AM టుమారో. అంటే రేపు మార్నింగ్ 9 AMకే వెళ్తూ ఉంటాను నేను. ఆ సమయానికి ఆ పని జరుగుతుంది. అందుకే కొంతకాలం అని చెప్పాను. భవిష్యత్తులో జరుగుతున్న పని కొంతకాలానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో వాడతాం. ఓకే, అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఈ 7 పర్సన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ పర్సన్ ఐ గురించి. ఐ షెల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో. నేను రేపు కాలేజ్ వెళ్తూ ఉంటాను. ఓకే, ఐ షెల్ బి గోయింగ్ టు ఆఫీస్ ఎట్ 11 AM టుమారో. రేపు మార్నింగ్ 11 గంటలకి నేను ఆఫీస్ వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఎందుకు? ఆ సమయానికి 11 గంటలకు ఆ పని జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, వీ షెల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో. మేము రేపు కాలేజ్కి వెళ్తుంటాము. ఐవీతో మాత్రమే షెల్ బి వాడాలి. ప్రతిదీ కూడా వర్బ్కి ఇన్ఫామ్ వాడాలి. ఐ షెల్ బి గోయింగ్, ఐ షెల్ బి అటెండింగ్ క్లాస్, ఐ షెల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, ఇలాగా. ఓకే, నెక్స్ట్ యూతో యూ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో. మీరు రేపు కాలేజ్ వెళ్తూ ఉంటారు. ఓకే, యూ విల్ బి అటెండింగ్ క్లాస్ ఎట్ 9 AM టుమారో. రేపు మార్నింగ్ 9 AM మీరు క్లాస్ అటెండ్ చేస్తూ ఉంటారు. అది యూ విల్ బి. తర్వాత హీతో హీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో. అతను రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, షీ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో ఎట్ 9:30 AM. రేపు మార్నింగ్ 9:30 ఆవిడ కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. ఓకే, షీ విల్ బి అటెండింగ్ క్లాస్ ఇన్ కాలేజ్ ఎట్ 10 AM టుమారో. రేపు మార్నింగ్ 10 గంటలకు ఆవిడ రేపు క్లాస్ అటెండ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో షీ విల్ బితో. నెక్స్ట్ సిక్స్త్ది ఇట్ విల్ బి గోయింగ్ టు ఢిల్లీ టుమారో. అది రేపు ఢిల్లీ వెళ్తూ ఉంటుంది. టైం చెప్పాలనుకోండి, సపోజ్ ఇట్ విల్ బి గోయింగ్ టు ఢిల్లీ ఎట్ 9 AM టుమారో. రేపు మార్నింగ్ 9కు అది ఢిల్లీకి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఆ సమయానికి. నెక్స్ట్ 7వది వచ్చేసి దే విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో. వారు రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా టైం మెన్షన్ చేయొచ్చు. దే విల్ బి గోయింగ్ టు కాలేజ్ ఎట్ 9 AM టుమారో. వాళ్ళు రేపు మార్నింగ్ 9 AMకి కాలేజ్కు వెళ్తూ ఉంటారు. సపోజ్ రేపు వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకి లంచ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలనుకోండి, దే విల్ బి టేకింగ్ లంచ్ ఎట్ 1 PM టుమారో. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ చేస్తుంటారు. ఓకే, ఇలాగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి బాగా ప్రాక్టీస్ చేయాలి. మొత్తం 7 పర్సన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు బాగా అర్థం చేసుకున్నాను అనుకుంటాను. ఇది జస్ట్ 2-3 సార్లు వీడియో చూస్తే మీకు సులభంగా బాగా అర్థమవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఫ్యూచర్ కంటిన్యూస్ quite well, and you practice it. Once you practice, you'll come to know it's not at all difficult. It's very easy for you, and the words are very accessible, very easy, and very friendly words. Future continuous you can practice. Indulo just you have to use shall be, will be undali. Tarata verb inform you have to add. That's all. I shall be going, I shall be attending, I shall be speaking, I shall be typing, I shall be operating computer. Okay, I shall be doing accounts, I shall be doing accounts at 12 PM tomorrow. రేపు మధ్యాహ్నం 12 గంటలకి నేను అకౌంట్ చేస్తూ ఉంటాను. ఆ పని ఆ సమయానికి జరుగుతుంటుంది. లైక్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్.
and it makes you very easy to understand, speak, and speak even effectively, fluently, and accurately without any grammatical error. గ్రామర్లో కూడా తప్పు లేకుండా పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. మీరు అన్నీ కూడా వీడియోస్ బాగా ప్రాక్టీస్ చేయండి. 10 ఫార్మ్స్ అన్నీ కూడాను, ప్రజెంట్ టెన్స్ 4, పాస్ట్ 4, ఈ ఫీచర్లో ఇది రెండోది. ఓకే, మొత్తం 10 ఫ్యూచర్ కండిషన్ మీకు డెఫినేషన్ కూడా చెప్పాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్స్. జస్ట్ యూ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్.